తీర్చాడట, మీ అందరి అప్పు తీర్చాడట. ఇప్పుడే కాకనాథం చెప్పిండు, ఈ సురభిని నాకు అమ్మి మీ అందరి అప్పు తీర్చాడట. ఏం కాకా? నేను అమ్మను. మంచిగా అడుగుతున్నాం కదా అని నెత్తికెక్కి కూర్చుంటున్నావు. డబ్బులు తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకుంటారు. ఇగో ఇలా అడిగితే మొహం మొగ్గలో పెట్టుకుంటారు. నాకు డబ్బులు కావాలంటే. ఈ థియేటర్ నమ్ముకొని ఇంకెంత అప్పు చేస్తావా? పైసా ఆదాయం లేదు, నష్టాల పుట్టను నమ్ముకొని తిరుగుతున్నావు. అట్లా అనుకుర్రి, ఎట్లనైనా తీరుస్తానంటున్నా కదా. ఆడని సినిమాలు, జనాలు లేని టాకీస్, డెవలప్మెంట్ చేయనికి పైసలు లేని నువ్వు. సురభిని సాధుడు నీతోని కాదు, నాకిచ్చి. ఖచ్చితంగా ఆడే సినిమాలు వస్తాయి. నా సురభిలు ఆడిస్తా. రాకపోతే ఈ సురభి కూలిపోతే కూలనీయను. అంత దాకా వస్తే నేనేమో మంచి సినిమా తీయించి నా సురభిలో ఆడిస్తా. బరాబర్ సినిమా తీస్తాం. ఎందుకంటే ఒక సామెత ఉన్నది, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందట. ఏంటురా, మీ అప్పులు తీర్వనికి పైసలు లేవు గాని సినిమా తీస్తాడంట, సురభిలా ఆడిస్తాడంట. సినిమా టాకీస్ నాకు అమ్మే స్వామి, నీ అప్పులన్నీ తీరుతా అంటే ఇంటలేడు. మీరేమంటారు? ఆయన ఏం చేసుకుంటే మాకేంది, ముందుగా పైసలు ఇవ్వమను రీ. ఏమంటారో వింటున్నావా? 2 రోజుల్లో సినిమా తీస్తావా? కొన్ని వారం, నెల రోజులు తీసుకో. తీస్తాం. నెల రోజుల్లో సినిమా తీస్తాం. కాకా సినిమా తీస్తాడంట, సురభిని అలంకరిస్తాడంట. కాకా గట్లా నీ షార్ట్ ఫిలిమో డాక్యుమెంటో తీస్తే కుదరది. సినిమా తీయాలను, కథ బాగుండాలి, జనాలకు నచ్చాలి. ఛాలెంజా? నేను ఈ ఛాలెంజ్ కి ఒప్పుకుంటున్నా. 1 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు తీసిన సినిమా ఈ టాకీస్ లో వేయాలి, ఆడియాలే కాకా. లేకుంటే సురభి నేలో కూల్తది. అర్థమైందా? నా సురభిని కాపాడుకోవటానికి వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టా. ఒప్పుకుంటున్నా. అభి, దుర్గా రే, ఇన్ని అప్పులు చేసిన మాట ఎవరు నమ్ముతారు? ఎందుకైనా మంచిది అగ్రిమెంట్ చేపించి కాకతో సంతకం పెట్టిరి. సరే సార్, మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నాం. ఓ మీరేనా కాకబల్ల? ఇన్నా మీ గురించి పిచ్చి పిచ్చి ఈవెంట్లు చేసుకుంటూ అల్లరి చిల్లర తిరుగుతురంట. కూల్చేస్తా సురభిని, అప్పుడే అడిగిపోతారా? నువ్వు మా సురవినే కాదు, మా ఫ్రెండ్షిప్ ని కూడా టచ్ చేయలేవు. చేయంద్రా నత్తి నా కొడుకు. మీరు మీ పొంగుల ఫ్రెండ్షిప్ మాట్లాడు. రూపాయి టికానా లేని కుక్క బతుకులకు పౌరుషం ఏం తక్కువ లేదు. సురభిని కాపాడుకోర్రా. అప్పుల్లోళ్ళని రెచ్చగొట్టి వదిలింది నేనే. ఏం చేస్తారా? నా మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఆరా? చంపుతా ఏమనుకుంటున్నారు? సారీ మేమెందుకు వానికి సారీ చెప్పాలి? ఇప్పుడు సారీ చెప్తే ఏమైతుంది? వాడు ఏమన్నాడో తెలుసా? ప్లీజ్ అన్న. అరే ఏమంటే ఏమైతుంది రా పవన్? ఇప్పుడు కొట్లా ఎందుకు రా? వదిలిపెట్టాను. ఇప్పటి నుంచి మన ఫ్రెండ్షిప్ కట్. పోరా బయటికి. పో అంది పోయి. మన కాకని టార్గెట్ చేసి సురభిని కబ్జా చేయాలని చూసిండు. వానికి సారీ చెప్పాలరా? మన ఫ్రెండ్ కొట్టికి వచ్చిండు, వానికి సారీ చెప్పాలరా? పోరా ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి పొమ్మను వాణ్ణి. పొమ్మను. హే పోరా. వీనికి మనకి సంబంధం లేదు ఇంకా. చూసుకో, మంచిగా చూసుకో కాకా. గియే నీకు చివరి చూపులు. మా బావ కాబట్టి నీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చిండు. ఆయనకు అలవాటే సెకండ్ ఛాన్స్ ఇచ్చుడు. నా అలవాటు ఏందో తెలుసా? ఆ సెకండ్ ఛాన్స్ ని నామరూపాలు లేకుండా నాశనం చేసుడు. మా బావ గెలవాలే, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. కాకా ఛాలెంజ్ చేసే వయసు అనేది. అసలు నువ్వెంత, నీ బలమెంత? నీ సురభి కూలే రోజు దగ్గరలోనే ఉంది. సురభి మైల్డ్ హార్ట్ స్ట్రోక్,
కంగారు పడాల్సిన పనేం లేదు. 2-3 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అప్పులోళ్ళందరూ చుట్టుముట్టి కాకాను రౌండప్ చేసిర్రు. కాకా దగ్గర పైసలు కూడా లేవు, బయట పైసలు దొరికే ఛాన్స్ కూడా లేదు. ఆ రోజు వీరభద్రం తలుచుకుంటే 5 నిమిషాల్లో సురభిని తన గుప్పట్లోకి తీసుకుంటుండే. మరి ఛాలెంజ్ దేనికి? ఇట్స్ ఎ గేమ్. రాజకీయంగా మన ఏరియా నుండి ఎదగాలనుకుంటుండు. వచ్చి రాగానే ఆస్తులు గుంజుకుంటుండని జనాలు అనుకోవద్దు. అప్పుల్లో ఉన్న కాకాకి మరో ఛాన్స్ ఇచ్చాడని జనాలు అనుకోవాలే. మంచోడనే ట్యాగ్ పడేలా ప్లాన్ చేసిండు. కాకకిచ్చిన 30 రోజుల గడువులో సురభిని ఎట్లా అమ్మాలా అని భద్రం ప్లాన్ చేస్తుండు. మనం ఖచ్చితంగా ఛాలెంజ్ ఓడిపోతామని ఆ భద్రగానికి నమ్మకం. నేను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినా. ఫిలిం మేకింగ్ సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అయితే మీకు చెప్తా.